నిధుల పంపిణీ విషయంలో గ్రామీణ ప్రాంతాలలో ఖర్చు పెట్టాల్సిన నిధులను దారి మళ్లించారని ఏపీ రాష్ట్ర ఎన్ఆర్ఐ సర్ఫ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. గ్రామీణ మండల ప్రాంతాల నిధులను జెడ్పీకి మళ్లించి వాటిని తామే తెచ్చామన్నట్టుగా జెడ్పీ చైర్మన్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. గడిచిన 5 ఏళ్లలో వాళ్ళ ప్రభుత్వం ఏ విధంగా పనిచేసిందో ఆ తర్వాత ప్రజలే నిర్ణయం తీసుకోవడం ప్రజలంతా గమనించారు ని మంత్రి కొండపల్లి అన్నారు. ఈ ప్రభుత్వం ప్రజల కోసమే తామంతా పనిచేస్తున్నామని మరోసారి స్పష్టం చేశారు మంత్రి కొండపల్లి. ప్రతిపక్ష హోదా ఉన్నారు కాబట్టి ఏదో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది వాళ్ళకి కూడా తెలుసు గత 5 ఏళ్లలో వాళ్ళు ఎటువంటి అభివృద్ధి చేస్తారు, ఏ రకమైన అభివృద్ధి చేస్తారని. బ్యాక్వర్డ్ రీజియన్ కింద ఫండ్ వస్తుందని చెప్పి ఫండ్ అంతా కలెక్ట్ చేసి దాన్ని కూడా నిర్వహణ చేశారు. మండల పరిషత్లో ఉన్న ఫండ్స్, పంచాయతీలో ఉన్న ఫండ్స్ ఇవన్నీ కూడా మళ్ళీ జడ్పీకి తీసుకొచ్చి జడ్పీ నుంచి నిధులు మళ్లించారు. అది కూడా ప్రజలందరికీ తెలుసు. వాళ్ళు ఏదో ప్రతిపక్షం ఉండి 4 రాళ్ళు వేస్తే ఏదో మా ప్రభుత్వానికి మంచి వస్తున్నారు. ఈరోజు మనం తిరుపతిలో గోశాల గురించి అంత మాట్లాడారు. నిజానికి పశువుల పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందంటే ఈరోజు ప్రతి గ్రామంలో కూడా గోశాల కట్టడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా ఎవరికైతే ఆవులు ఉన్నాయో వాళ్ళకి గోశాల ఇచ్చే పరిస్థితి ఇస్తున్నారు ఈరోజు ప్రభుత్వం. అంతేకాకుండా పశువులకి వాటర్ తాగడానికి, దానానికి కావాల్సినటువంటి వసతులు కూడా ఈరోజు ప్రభుత్వం ఎన్ఆర్జీఎస్ వర్క్స్లో ఇంటిగ్రేట్ చేస్తుంది. అంటే పశువుల దృష్టిలో ఎంత చిత్తశుద్ధిగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుందంటే పశువులు అంటే